నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. విద్యుత్ పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచన. యాభై 53వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నజీర్, మేయర్ నాని. రాష్ట్ర అభివృద్ధి చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపాటు. రాజధాని అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం. నగరంలోని మోడల్ ఫౌండేషన్ స్కూల్ ను తనిఖీ చేసిన కలెక్టర్ అన్సారియా. తరగతి గదులు, హాజరు శాతం, అల్పాహారం పరిశీలన, మెనూను పక్కాగా అమలు చేయాలని ఆదేశం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. విద్యుత్ డిమాండ్ కు తగ్గట్లుగా నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్రంలో పీఎం కుసుమ్, సహా రూఫ్ టాప్ ప్రాజెక్టులను వేగంగా అమలు చేయాలన్నారు. ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజల్లోనూ విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో 5,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని, ఆర్టీసీకి త్వరలోనే 1000 ఈవీ బస్సులు వస్తాయని తెలిపారు. అసమర్థ నిర్ణయాలతో గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్దిలో ముందుకు తీసుకెళ్తుంటే వైసీపీ నాయకులు ఓర్వలేని తనంతో మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మండిపడ్డారు. 53వ డివిజన్లో 2,10,00,000 వ్యయంతో పలు అభివృద్ది కార్యక్రమాలకు మేయర్ కోవెలమూడి రవీంద్రతో కలిసి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం అభివృద్ది సంక్షేమాన్ని గాలికొదిలేసిందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ విమర్శించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. నగరం అభివృద్దిలో దూసుకు వెళ్తుందని మేయర్ కోవెలమూడి రవీంద్ర వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జిల, కస్కుత్తి హనుమంతరావు, డివిజన్ అధ్యక్షుడు గుడిమెట్ల దయారత్నం, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. దాదాపు 2.5 కోట్ల రూపాయలతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా సంజీవ్ నగర్, వసంతరాయపురం సీసీ డ్రైన్స్తో పాటు సీసీ రోడ్స్ని, అలాగే ముఖ్యమైనటువంటి రహదారులన్నింటిలో కూడా సీసీ రోడ్స్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు. గత కొంతకాలంగా అభివృద్ధి కుంటపడినటువంటి పరిస్థితులు, గతంలో 2 సంవత్సరాల పాటు ఈ 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమైనవి. వైసీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు కార్పొరేషన్కి నిధులు లేక ఇబ్బందులు పడి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటపడినటువంటి పరిస్థితులు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల నిధులను వాటిని వినియోగించేటువంటి విధంగా పెద్ద ఎత్తున నిధుల్ని సద్వినియోగం చేసుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. డిఎస్సి అని చేసి అభివృద్ధి సంక్షేమం అన్నీ కూడా పరుగులు తీసే విధంగా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క 18 నెలల్లో ఎటు చూసినా, ఎటు డివిజన్లో చూసినా, ప్రతి వార్డులో చూసినా కూడా ముఖ్యంగా ప్రజలకి ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు రాకూడదు అని సీసీ డ్రైన్స్ కానివ్వండి, కాలువ కానీ ఏర్పాటు చేయటం జరిగింది. దాని విధంగానే ఇటు సంక్షేమం మరియు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాము. ఇటు పింఛన్ కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, ముఖ్యంగా తల్లికి వందనం కానివ్వండి, ప్రతి దానిలో కూడా ఇటు సంక్షేమం అభివృద్ధి దశ వెళ్తున్నాము. ఆటపాటలతో చిన్నారుల వికాసానికి బాటలు వేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. నగరంలోని వాసవినగర్ మోడల్ ఫౌండేషన్ స్కూల్ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫౌండేషన్ స్కూల్లో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రంతో సహా 5వ తరగతి వరకు ఉన్న అన్ని తరగతులను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులను పరిశీలించారు. వారి ఎత్తు, బరువులను స్వయంగా పరిశీలించారు. ఆటపాటలతో, బోధన పరికరాలతో చిన్నారులకు బోధించే విధానాన్ని తనిఖీ చేసి ప్రతిరోజు ఆహ్లాదకర వాతావరణంలో చిన్నారుల మానసిక వికాసానికి తోడ్పడే విధంగా ఉండాలన్నారు. ఫౌండేషన్ స్థాయిలోనే నైతిక విలువలతో కూడిన ఉన్నత ఆలోచనలకు శ్రీకారం చుట్టాలని సూచించారు. ఏ ఒక్క చిన్నారి తక్కువ బరువు, ఎత్తు కలిగి ఉండరాదని, పౌష్టికాహారం అందించడం, నిర్దేశిత ప్రమాణాలు ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం జరగాలని ఆదేశించారు. 1 నుండి 5వ తరగతి వరకు ఉన్న అన్ని తరగతులను పరిశీలించారు. విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు వేసి విద్యా ప్రమాణాలు తనిఖీ చేశారు. విద్యార్థులకు నిర్వహించే పరీక్షల విధానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక, ఉప విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు, తహసీల్దార్ సుభాని తదితరులు పాల్గొన్నారు.
రాజధాని అమరావతిలోని 7 గ్రామాల్లో 2వ విడత ల్యాండ్ పూలింగ్ కు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 16,666 ఎకరాల భూ సమీకరణ చేసే బాధ్యతను సిఆర్డీఏకు అప్పగించింది. వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లె, హరిశ్చంద్రాపురం, పెదపరిమి గ్రామాల్లో ఈ సమీకరణ జరగనుంది. రాజధాని అభివృద్ధిలో భాగంగా ఈ ల్యాండ్ పూలింగ్ను చేపట్టనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. రైతులను అడ్డుపెట్టుకుని మోసాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు అని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు హెచ్చరించారు. గుంటూరు ప్రత్తిపాడు నియోజకవర్గ రైతులతో కలిసి ఎమ్మెల్యే రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. ఫెర్టిలైజర్ బిజినెస్ చేస్తూ నాగిరెడ్డి అనే వ్యక్తి దాదాపు 10 గ్రామాల రైతుల నుంచి ఎక్కువ వడ్డీ ఆశ చూపి 40 కోట్ల రూపాయలను వసూలు చేసి ఎగ్గొట్టారని చెప్పారు. 2021 నుంచి తమ డబ్బుల కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై ఇప్పటికే పోలీస్ శాఖ ద్వారా ఎంక్వైరీ జరుగుతుందని చెప్పారు. నాగిరెడ్డి తాను స్వయంగా రైతులకు తిరిగి డబ్బులు చెల్లిస్తే మంచిదని, లేకుంటే చట్టపరంగా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నాగిరెడ్డి వెనుక అప్పటి వైసీపీ పెద్దల హస్తం కూడా ఉండొచ్చనే అనుమానం ఉందని ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. మరి పోలీసు వారు దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవడం జరిగింది. పూర్తి స్థాయి విచారణ చేశారు. దాదాపు 150 మంది రైతులకు సంబంధించి ప్రామిసరీ నోట్లు, చెక్కులు అన్నీ కూడా ఆధారాలతో సహా ఉన్నాయి. తర్వాత ఆయన కూడా నాగిరెడ్డి అనేటువంటి ఆయన చాలా తెలివిగా తనకున్నటువంటి ఆస్తులు కుటుంబ సభ్యుల పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత తన దగ్గర పనిచేస్తున్నటువంటి నాగరాజు అనేటువంటి గుమస్తా ఈరోజు అమరలింగేశ్వర అనేటువంటి ఒక ఫర్టిలైజర్ షాపే తెరిచాడు. 2 ఏళ్ళ నుంచి ఆయన దాదాపు 10 కోట్ల టర్నోవర్ చేస్తున్నాడు. అంటే దీని వెనక ఎవరున్నారన్నటువంటిది స్పష్టమవుతుంది. సో నాగిరెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రోత్సాహం ఎవరిచ్చినా పక్కన పెడదాం, కానీ ఈరోజు 150 మంది రైతు కుటుంబాలకు సంబంధించి వాళ్ళ కుటుంబంలో కనీసం శాంతి లేకుండా, వాళ్ళ అవసరాలకు లేకుండా, వాళ్ళ పెళ్ళిళ్ళకి, చదువులకు సంబంధించినటువంటి డబ్బులన్నీ స్వాహా చేసి కుటుంబాల పేరు మీద ఆస్తులు సంపాదించుకొని బినామీల పేరు మీద వ్యాపారాలు తెరుచుకొని నేను ఐపీ పెట్టానంటే అది కుదరే పని కాదు. అందుకే మళ్ళీ ఒక్కసారి నిన్న ఎస్పీ గారు మారారు కాబట్టి మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి కూడా వెళ్ళాం. ఎస్పీ గారు స్పాంటేనియస్గా స్పందించారు. తప్పకుండా దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీన్ని ఎంక్వైరీ చేస్తున్నటువంటి పత్తిపాడు సిఐ గారు కూడా దీని మీద పూర్తి స్థాయి విచారణలో ఉన్నారు. తొందరలో రైతులకి విముక్తి కలిగించే విధంగా కూటమి ప్రభుత్వంలో పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలని చూడటం సిగ్గుచేటు అని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, ఏఐసీసీ జిల్లా ఇన్ఛార్జ్ సౌమ్యారెడ్డి విమర్శించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సంస్థాగత నిర్మాణ కార్యక్రమం జరిగింది. అంజుమన్ షాదీఖానాలో నిర్వహించిన కార్యక్రమంలో మస్తాన్ వలీ, సౌమ్యారెడ్డితో పాటు లింగంశెట్టి ఈశ్వరరావు, కరీం, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం బీజేపీకి తొత్తుగా మారి ప్రజాస్వామ్యంను కూనీ చేయడం కరెక్ట్ కాదని నేతలు అన్నారు. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు వారు వెల్లడించారు. We have seen YSR party, we have seen TDP, and this is an opportunity for us to work together so that in the next elections, I'm sure, we will get good numbers. So under the leadership of our AICC President, Rahul Ji, Sonia Ji, because all our leaders over here as well, I'm here, also available to meet individually after this meeting as well. ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమి ఓట్లు వేస్తూ ఉంటే బలవంతంగా ఓట్లు తొలగిస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం. మీకు చదువుకున్నవాడు, మీకు పనిచేసేవాడు, మీ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిని గెలిపించుకుంటే మా న్యాయం జరిగిద్దని ప్రజలు ఆశిస్తారు. కానీ వాళ్ళ నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నాడంటే తనకున్నటువంటి ఆర్థిక బలం, అంగబలం, ఈ బలంతో ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా తన చుప్పెట్లో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ అనేటటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థని తన ఏజెంట్గా వాడుకుంటే ఉంటే ఇది దేశానికి ప్రమాదం జరగబోతుంది అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ
రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం త్రిశంకు స్వర్గం చూపిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కొత్తపేట మల్లెలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ 26వ తేదీన ఖమ్మం నగరంలో భారీ బహిరంగ సభ జరగనుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించకుండా చంద్రబాబు వారి ఉసురు పోసుకుంటున్నారన్నారు. రైతాంగం కంటతడి పెట్టినా ఏ రాష్ట్రం బాగుపడిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రం గంజాయిమయం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు నగర శివారు ప్రాంతంలో గంజాయి బ్యాచ్ వికృత చేష్టలకు పాల్పడుతున్నారని వారిని కట్టడి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బందెల నాసర్జీ, జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, జిల్లా సహాయ కార్యదర్శి మేడ హనుమంతరావు, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నాం, రైతాంగం కంటనీరు పెట్టిన ఏ రాష్ట్రం ఏ దేశం ప్రపంచంలో బాగుపడిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వాలు రైతాంగాన్ని విస్మరించింది కాబట్టే నిన్ను తీసుకెళ్లి అధికారంలో కూర్చోబెట్టారు. కానీ నువ్వు ఇవాళ రైతాంగాన్ని వంచావు, మోసం చేశావు. కాబట్టి రాబోయే రోజుల్లో రైతాంగం తగిన గుణపాఠం నేర్పి తీరుతారు. వాళ్ళ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేకపోవటాన్ని ప్రజలందరూ విలవిల్లాడిపోతూ ఉన్నారు. అందుకని రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మార్కెట్ యార్డుల దగ్గర ఈ నెల 10వ తేదీన భారీ స్థాయిలో ధర్నా కార్యక్రమాల్ని నిర్వహించబోతా ఉన్నాం. గుంటూరు నగరంలో కూడా శివారు ప్రాంతాల్లో గంజాయి బ్యాచి వికృత విన్యాసాలు జరుగుతూ ఉన్నాయి. రాత్రి 10 దాటిన తర్వాత ఒంటరిగా ఆడవాళ్ళు కాదు మగాళ్ళు వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీని మీద ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ఈ గంజాయి ఆకతాయిల ఆగడాల్ని ఖండించాల్సిన అవసరం ఉండటంతో పాటు యూటీఎఫ్ రూపొందించిన 10th క్లాస్ మోడల్ టెస్ట్ పేపర్స్ బుక్స్ వల్ల స్టూడెంట్స్ లబ్ధి పొందుతున్నారని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. గత కొన్నేళ్లుగా నిపుణులైన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తో మోడల్ టెస్ట్ పేపర్స్ బుక్ ను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బుక్ కు మంచి ఆదరణ ఉందన్నారు. గత అనేక సంవత్సరాలుగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రచురించిన ఈ మోడల్ పేపర్స్ ముఖ్యంగా విద్యార్థులు ఉపాధ్యాయుల యొక్క ఆదరణ పొందిన సంగతి మనందరికీ తెలిసింది. యావరేజ్ స్టూడెంట్స్, సాధారణమైనటువంటి యావరేజ్ స్టూడెంట్స్ ఈ పేపర్ల వల్ల చాలా లబ్ధి పొందుతున్నారు. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ మోడల్ పేపర్స్ ఎంతో ఆదరణ పొందాయి. ముఖ్యంగా ఈ మోడల్ పేపర్స్ ఒక్కో సబ్జెక్ట్కి 4 పేపర్స్ చొప్పున ఈ పుస్తకంలో ఉంటాయి. ప్రతి సంవత్సరం ఆదరించినట్లే ఈ సంవత్సరం కూడా ఈ మోడల్ పేపర్స్ని ఆదరించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు చూస్తే వీటికి డిమాండ్ కేవలం ప్రభుత్వ పాఠశాలలే కాకుండా ప్రైవేట్ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాలు కూడా నాకు ఫోన్ చేశారు ఈ పుస్తకాలు కావాలని చెప్పేసి. అంత డిమాండ్ క్రియేట్ అయ్యే విధంగా నిపుణులైనటువంటి ఉపాధ్యాయులు వీటిని రాయటమే దీనికి ప్రధానమైన కారణం. వారందరికీ కూడా అభినందనలు. అలాగే యూటీఎఫ్ నాయకత్వానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 9న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర సదస్సు జరగనుంది. మాదాల నారాయణ స్వామి వర్ధంతి సందర్భంగా ఈ సదస్సు నిర్వహించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గనిరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 9వ తేదీన ఆర్య సమాజ్ భవన్ లో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన పోస్టర్లను ఏఐకేఎంఎస్ నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సదస్సుకు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరు కావాలని గనిరాజు కోరారు. ఎందుకంటే ఈరోజు దాదాపు గడిచినటువంటి 30 సంవత్సరాల కాలంలో దాదాపు 4 లక్షల మంది రైతాంగం ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వ్యవసాయ రంగాన్ని కాపాడాల్సినటువంటి పాలక వర్గాలు ఈరోజు వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసి కార్పొరేట్ శక్తులకి అప్పగించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానాలని అవలంబిస్తూ ఉంది. దీన్ని అఖిల భారత రైతు కూలీ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకి అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. వ్యవసాయ బోటక ప్రణాళికల్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సనాతన ధర్మంలో అన్న సమారాధనకు మించిన సేవా కార్యక్రమం మరొకటి లేదు అని అయ్యప్ప సేవా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ చెప్పారు.
రాష్ట్ర అయ్యప్ప సేవా సమాఖ్య ఆధ్వర్యంలో గుంటూరులోని అరండల్పేట 4/4 లైన్లో ఉన్న శ్రీ హంపి విరూపాక్ష పీఠపాలిత శివాలయంలో సోమవారం నుంచి అయ్యప్ప స్వాములు దీక్షా స్వాములకు 41 రోజుల పాటు నిత్య అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త ఏకా ప్రసాద్తో ప్రారంభింపచేశారు. శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి 22వ అన్న సమారాధన కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైంది. అయ్యప్ప సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దాతల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. 41 రోజుల పాటు గత 22 సంవత్సరాల నుంచి అన్న సమారాధన కార్యక్రమం దిగ్విజయంగా దాతల సహకారంతో నిర్వర్తించడం జరుగుతుంది. అట్లానే మధ్యాహ్నం పూట సద్ది కార్యక్రమం, రాత్రి పూట భిక్షా కార్యక్రమం 2 పూటలా అయ్యప్ప సేవా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. కాబట్టి వివిధ సంబంధించిన దీక్షా స్వాములందరూ, మాలల ధారణ చేసిన దీక్షా స్వాములందరూ ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. గుంటూరు క్రిస్టియన్ ఫోరం ఆధ్వర్యంలో కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలు జరగనున్నాయి. డిసెంబర్ 4న విజ్ఞాన మందిరంలో కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఫోరం జనరల్ సెక్రటరీ మల్లెల రాజు తెలిపారు. క్రైస్తవ విశ్వాసకులు ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనాలని కోరారు. ఈ నెల 4వ తారీఖు సాయంత్రం 4:30 గంటలకు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం గాంధీ పార్క్ పక్కన గుంటూరు కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. దీనికి ఖచ్చితంగా 4:30 కల్లా మన విజయవాడ కృష్ణా జిల్లా నుంచి మల్లెల గ్రామం నుండి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి జన్మదిన వేడుక బుర్రకథ వాళ్ళు వస్తున్నారు. తర్వాత మన్నా మినిస్ట్రీ నుంచి ఆయన ఎన్ఎస్ పాల్ గారు వస్తున్నారు, ఎర్నెస్ పాల్ గారు. తర్వాత సింగరు బెట్టి గారు వస్తున్నారు. కాబట్టి కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా అందరూ ఆహ్వానితులే. గుంటూరు పట్టణంలో ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ యెరూషలేములో ఏ విందు అయితే ఆయన స్వీకరించారో అలాంటి విందుని మన గుంటూరు పట్టణంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి పాసలు కూడా పెట్టాం. కాబట్టి క్రైస్తవులే కాకుండా క్రైస్తవేతరులు కూడా ప్రేమని పంచే యేసు ప్రభు జన్మదిన వేడుక చేస్తున్నాం. కాబట్టి న్యాయ రంగంలో వారికి నాగార్జున యూనివర్సిటీలో సరికొత్త సర్టిఫికేట్ కోర్సు ప్రవేశపెట్టనుంది. ఈ కోర్సు వివరాలు, సందేహాలకు ఆచార్య విశ్వవిద్యాలయంలో డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ పి బ్రహ్మాజీరావును సంప్రదించాలని తెలిపారు. మన దైనందిన జీవితంలోని ప్రతి విషయాన్ని చట్టం ఎలా ప్రభావితం చేస్తోందో తెలుసుకోవాలి అంటే న్యాయ విద్యను అభ్యసించడమే మార్గమన్నారు. ఈ ఇయరే కొత్తగా ప్లీడింగ్, డ్రాఫ్టింగ్ అండ్ కన్వెన్సింగ్ అనే సర్టిఫికేట్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాము. అది ఈ నెల 5వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకోవడానికి టైం ఉంది. 5వ తారీఖు లోపల అప్లై చేసుకోవచ్చు. ఈ నెల 29వ తారీఖు నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఈ ప్లీడింగ్స్, డ్రాఫ్టింగ్ అండ్ కన్వెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అది లా ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే ముందు ప్లీడింగ్స్ ఎలా డ్రాఫ్ట్ చేయాలి అనేది నేర్చుకోవాలి. రేపు విజయవాడలో జరగనున్న అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన దీక్షను జయప్రదం చేయాలని సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. కొత్తపేట మల్లెలింగంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ కంపెనీ లక్షలాది మంది కస్టమర్లను మోసం చేసిందని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ సంస్థకు వేల కోట్ల ఆస్తులు ఉన్నా బాధితులకు న్యాయం చేసేందుకు ఈ ప్రభుత్వం ముందుకు రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు ప్రతి పైసా వసూలు చేసే వరకు సిపిఐ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జంగాల చైతన్య, అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్లు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి ఆస్తులు, వేల కోట్లకు సంబంధించిన ఆస్తులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వారు చేసేటువంటి మోసం ఏదైతే ఉందో అది కూడా కళ్ళకన్నట్టు కనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తూ ఉందో అర్థం కానటువంటి పరిస్థితి. ఒక నికార్సైనటువంటి అధికారులతో ఒక సీట్ ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ కొండలరావు ఆధ్వర్యంలో లూర్ద్ హై స్కూల్లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హెడ్ మాస్టర్ ఎం బాలశౌరి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా బి రాజేశ్వరరావు ఐఆర్ఎస్ మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి చెడు లక్షణాలు, చెడు అలవాట్లకు లోను కాకుండా ఉంటే ఎయిడ్స్ మన దగ్గరకు కూడా రాదని చెప్పారు. బాగా ఇష్టపడి కష్టపడి చదువుకుంటే ఉన్నత అధికారంలో ఉండవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా స్కోప్ వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జోసెఫ్, బ్రహ్మయ్య నాయక్ స్వామి, మహమ్మద్, టీచర్స్ పాల్గొన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. అంటే మీరు ఏం కావాలి పెద్దయినాక కనీసం కొంతమంది మనం చూడలేనటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఎక్కడ కనపడవు మనం, కానీ లోపల ఉంటాయి, లోపలికి వస్తాయి. అసలు మాట్లాడదు, ఎవరు మాట్లాడదు. గుడ్ స్టూడెంట్, మీకంటే మంచివాడు లేడన్నట్టుగా బిహేవ్ చేయండి. అది మనకి డాక్టర్స్ చూస్తారు మైక్రోస్కోప్లో. బ్యాక్టీరియా అయినా లేదా వైరస్ అయినా జబ్బులు ఎక్కువ వాళ్ళు కనపడకుండా జబ్బులు క్రియేట్ చేస్తాయి. వాటిని మనం అరికట్టాలి. ఈరోజు సెక్వెంట్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అనేటువంటిది ఒకప్పుడు భారీగా ఉండేది, ఇప్పుడు కనపడట్లా. కానీ లేదని అనకూడదు. కనపడట్లేదంటే ఏంటంటే అది డార్మెంట్గా బాడీలో కనపడవు. ఎప్పుడైతే నీకు జబ్బు ఎక్కువ అవుతుంటుందో. కాపునాడు రాష్ట్ర కార్యదర్శి రాగం సదాశివరావు జన్మదిన వేడుకలు అరండల్పేటలో జరిగాయి. వింగ్స్ అండ్ స్వింగ్స్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాపుల సంక్షేమం కోసం రాగం సదాశివరావు నిత్యం కృషి చేస్తున్నారని పలువురు నేతలు తెలిపారు. అరండల్పేటలో జరిగిన సదాశివరావు జన్మదిన వేడుకల్లో చందు సాంబశివరావు, రేగల ప్రభాకర్, ఎర్రగొప్పు నాగేశ్వరరావు, దళావాయి సుబ్రహ్మణ్యం, చక్రపాణి, ఇతర నేతలు, వింగ్స్ అండ్ స్వింగ్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం నేతలతో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. కాపుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో సదాశివరావు గారు ముందు వారు మంచి పురోగతి చెందాలని, వారు ఏదైతే ఎంచుకొని నడుస్తున్నారో ముందు అదే మార్గంలో నడవాలని, వారికి ఈ పెద్దల ఆశీస్సులన్నీ ఉంటాయని, ఆయన ముందుకు నడుచుకుంటా పెద్దల ఆశీస్సులు పొందుతూ ప్రజాసేవలో ఆయన నిమగ్నమై ముందుకు నడవాలని కోరుకుంటూ వారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడాను మన వింగ్స్ అండ్ స్వింగ్స్ అసోసియేషన్ తరఫున, అట్నే కాపునాడు తరఫున, ఇక్కడ వచ్చిన పెద్దల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. శుభోదయం. ఈ పుట్టినరోజు వేడుకలకి మన చందు సాంబశివరావు గారు, జనసేన నాయకులు చందు సాంబశివరావు గారు, ఎర్రగోపు నాగేశ్వరరావు గారు, దళవాయి సుబ్రహ్మణ్యం, మాదా రాధా గారు, దళవాయి సుబ్రహ్మణ్యం గారు, చెన్నంశెట్టి చక్రపాణి గారు, చందు సాంబశివరావు గారు చెప్పాను. వీళ్ళందరూ మాకు వచ్చి శుభాకాంక్షలు భాస్కరరావు గారు, వీరందరూ నాకు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అధ్యక్షతన కమిషనర్ క్యాంపు కార్యాలయంలో నగర ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ అత్యవసర సమావేశం జరిగింది. నగర మేయర్ కోవెలముడి రవీంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలోని కాకాని రోడ్డు నుండి జాతీయ రహదారికి వెళ్లేలా రిలయన్స్ బంక్ దగ్గర నుండి రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రధాన కేంద్రాల్లో నాణ్యతతో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రధాన కేంద్రాల్లోని యాడ్ ఏజెన్సీ సంస్థలు నిర్దేశిత టెండర్ నిబంధనల మేరకు ట్రాఫిక్ సిగ్నల్స్, బ్లింకర్స్, పోలీస్ అవుట్పోస్ట్, సీసీ కెమెరాలు, వే ఫైండర్స్, కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. మహిళలపై జరుగుతున్న హింస నిర్మూలనకు సంబంధించి నిర్వహిస్తున్న వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్ డే 8 అవేర్నెస్ ప్రోగ్రాంను అభ్యుదయ మహిళా కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్య నిపుణులు మరియు మహిళా సంక్షేమంపై కృతనిశ్చయంతో పనిచేస్తున్న డాక్టర్ శనకాయల రాజకుమారి హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డాక్టర్ శనకాయల రాజకుమారి మాట్లాడుతూ మహిళల భద్రతకు సంబంధించిన పలు కీలక అంశాలను విద్యార్థులకు వివరించారు. ముఖ్యంగా డొమెస్టిక్ వైలెన్స్, సోషల్ మీడియా, సైబర్ సెక్యూరిటీ, ఆన్లైన్ ఫ్రెండ్షిప్ వల్ల ఎదురయ్యే మోసాలు, అవసరం లేని లింకుల ప్రమాదం, డిజిటల్ అబ్యూస్ వంటి సమస్యలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. మహిళలు ప్రతి పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడి హింసను ఎదుర్కొనేందుకు తమ హక్కులను తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ఆమె ప్రేరణాత్మకంగా తెలిపారు. సో ఈ నవంబర్ 25 రోజు వాళ్ళు వీళ్ళ హస్బెండ్స్ని చూసి తిరిగి వస్తుండగా వాళ్ళని బాగా కొట్టి స్ట్రాంగులేట్ చేసి వాళ్ళ బాడీస్, ఆ డెడ్ బాడీస్ని జీప్లో పెట్టి పైన ఒక కొండ మీద నుంచి తోసేశారు. అది యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేశారు. కానీ సొసైటీలో అక్కడున్న సొసైటీ, ఆ డామినిక్ రిపబ్లిక్ అనే ఊర్లో అందరికీ తెలుసు ఇది చంపబడారు వీళ్ళు అని. సో వాళ్ళు ఏం చేశారు, ఇంకా ఇట్లా కాదు, వి విల్ నాట్ టాలరేట్ అని చెప్పి ఇంకా డిక్టేటర్ని చంపేశారు.
ఇది ఏంటి అంటే వీ కెన్ చేంజ్ ద సొసైటీ. అవర్ వాయిసెస్ ఆల్సో ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనం అన్యాయాన్ని టాలరేట్ చేయక్కర్లేదు అనేది ఈ యొక్క వాయిస్ మన ఉమెన్గా. సో యుఎన్ అంటే మీ ఐడియా ఉంది కదా, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే గళ్లా మాధవి మహిళా గ్రీవెన్స్ డే నిర్వహించారు. మహిళల నుండి అర్జీలు స్వీకరించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే గళ్లా మాధవి మీడియాతో మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రతి మంగళవారం మహిళా గ్రీవెన్స్ డే ద్వారా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా విని సాధ్యమైనంత వేగంగా పరిష్కారం చూపడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే అనేక మంది మహిళలు తమ సమస్యలకు పరిష్కారం పొంది సంతృప్తితో వెళ్తుండడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే గళ్లా మాధవి తెలిపారు. మహిళలు ఈ గ్రీవెన్స్ డేను సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. చెట్లు కొమ్మలు తొలగించడం కారణంగా రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కృష్ణబాబు నగర్, ఐస్ కంపెనీ రోడ్, జీఎంసీ ఎంప్లాయీస్ కాలనీ, రత్నగిరి నగర్ తదితర ఏరియాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగదని డీఈ ఎన్ గురవయ్య తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాల్సిందిగా కోరారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నానేసి మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 17,000 రూపాయలు, మోడల్ 16,800 రూపాయలు. నెంబర్ 5 మినిమం 11,000 రూపాయలు, మాక్సిమం 15,000 రూపాయలు, మోడల్ 14,800 రూపాయలు. 341 రకం మినిమం 10,500, మాక్సిమం 17,000, మోడల్ 16,700. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 10,000, మాక్సిమం 15,500, మోడల్ 15,000. బడిగి 355 మినిమం 10,500, మాక్సిమం 17,300, మోడల్ 17,000. దేవనారు డీలక్స్ మినిమం 11,000, మాక్సిమం 16,800, మోడల్ 16,500. ఆర్మూర్ రకం మినిమం 10,500, మాక్సిమం 13,300, మోడల్ 13,000 రూపాయలు. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 11,000, మాక్సిమం 17,200, మోడల్ 17,000. నెంబర్ 5 రకం మినిమం 10,500, మాక్సిమం 15,800, మోడల్ 15,500. 341 రకం మినిమం 12,000, మాక్సిమం 16,800, మోడల్ 16,600. 4,884 రకం మినిమం 12,000, మాక్సిమం 14,200, మోడల్ 13,700. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 11,000 రూపాయలు, మాక్సిమం 15,000 రూపాయలు, మోడల్ 14,500 రూపాయలు. బడిగి 355 రకం మినిమం 11,000, మాక్సిమం 17,300, మోడల్ 17,000. దేవనారు డీలక్స్ రకం మినిమం 10,500, మాక్సిమం 16,300, మోడల్ 16,000. మిర్చి తాలూకాయలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 5,000, మాక్సిమం 7,800, మోడల్ 7,500. నెంబర్ 5 రకం మినిమం 5,000, మాక్సిమం 6,000, మోడల్ 5,800. 341 రకం మినిమం 5,200, మాక్సిమం 7,500, మోడల్ 7,200. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 5,000, మాక్సిమం 7,000, మోడల్ 6,800. బడిగి రకం మినిమం 5,200 రూపాయలు, మాక్సిమం 7,500 రూపాయలు, మోడల్ 7,200 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. విద్యుత్ పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచన. యాభై 53వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నజీర్, మేయర్ నాని. రాష్ట్ర అభివృద్ధి చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపాటు. రాజధాని అమరావతిలో 2వ విడత ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం. నగరంలోని మోడల్ ఫౌండేషన్ స్కూల్ను తనిఖీ చేసిన కలెక్టర్ అన్సారియా. తరగతి గదులు, హాజరు శాతం, అల్పాహారం పరిశీలన, మెనూను పక్కాగా అమలు చేయాలని ఆదేశం. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.